హాయ్ అండి, వచ్చేసాను ఈ రోజు మీకోసం అదిరిపోయే రెసిపీ వెజిటబుల్ దమ్ బిర్యానీ. పర్ఫెక్ట్ గా ద బెస్ట్ టేస్ట్ తో ప్రెషర్ కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక కడాయిలోకి 4 కప్పుల నీళ్లను పోసుకోండి. ఇందులో చూపిస్తున్నట్లుగా దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అనస పువ్వు, మరాఠీ మొగ్గ ఈ సుగంధ ద్రవ్యాలను వేసి ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకోండి. ఆయిల్ 1 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకుని ఒక 3 నుండి 5 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు ఇందులో ఒక అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ 1.5 కప్పులు వేసుకుని ఒకసారిలా కలుపుకోండి. 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఇలా 70 to 80% ఉడికాక తీసేసి ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఇలా చల్లటి నీటితో కడుక్కోవాలి. అప్పుడు రైస్ అనేది చల్లారి ఇంకా ఫర్దర్గా మెత్తపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పాన్లోకి 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. నెక్స్ట్ అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కరిగి వేడెక్కాక ఇలా ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ముందులాగే చూపించిన విధంగా సుగంధ ద్రవ్యాలు ఈ యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాపత్రి, అనస పువ్వు వేసుకుని 1 నిమిషం పాటు మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు మందంగా తరుక్కున్న క్యారెట్ 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఫ్రెంచ్ బీన్స్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు వేసుకుని అన్నీ చక్కగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే బేబీ కార్న్ ముక్కలు 1/2 కప్పు వేసుకుని 4 తరిగిన పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు నానబెట్టిన పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ బాగా కలిపి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు ఇందులో ఇలా 1.5 కప్పుల పెరుగును పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మన వెజిటబుల్స్లో పచ్చికారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఫ్రెష్ బిర్యానీ మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. బిర్యానీ మసాలా మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్యాకెట్స్ని ఉపయోగించుకోండి, లేకపోతే మసాలా ఘాట్ అనేది ఉండదు. పాతదైతే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ కసూరి మేతి ఇలా నలుపుకుని వేసుకోండి. ఇవన్నీ వేసేసరికి మన వెజిటేబుల్స్ అన్ని మంచి గుమగుమలాడే వాసన వస్తాయి. ఇప్పుడు ఇందులో చివరిగా 1/2 కప్పు నీళ్లను పోసి 15 నుంచి 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి 80% వరకు ఉడికేట్లుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో మన వెజిటబుల్ కర్రీని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. కర్రీలో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఈ ఫస్ట్ లేయర్లోనే ఉపయోగించేయండి. దీనివల్ల అడుగంటకుండా, అడుగు మాడకుండా ఉంటుంది. దీని మీద ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకుని స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం సఫ్రాన్ మిల్క్ని ఒక 4-5 టీ స్పూన్లు వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ కర్రీని సెకండ్ లేయర్గా వేసుకోవాలి. ఒకే చోట కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మళ్ళీ మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్గా వేసుకోండి. అలాగే సఫ్రాన్ మిల్క్ని ఒక 4 టీ స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్ పీసెస్ని, పుదీనా ఆకులు, కొత్తిమీర సేమ్ ముందు చేసిన ప్రాసెస్ లాగానే వేసి పైన ఇలా ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని మూత పెట్టేయండి. ఇప్పుడిక మన బిర్యానీ దమ్ అవటానికి, అలాగే వేడిపోకుండా మన గుమగుమలాడే మసాలా వాసనలో పోకుండా ఉండటానికి విజిల్ని పెట్టేయండి. ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు సిమ్లో మాత్రమే పెట్టి కుక్ చేయండి. ఒక అరగంట తర్వాత చూడండి, మంచి అరోమాతో, గుమగుమలాడే వాసనతో మన వెజిటబుల్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.
అంతేనండి, మరి మా రెసిపీ నచ్చితే వీడియోను లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.